మధురిమ తిరిగొచ్చేసరికి మధు ఇంట్లో ఉన్నాడు. అతని చర్యలు ఈనాటికి అర్థం కావు. తనతో చెప్పినట్లుగా బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళలేదా? పెళ్లికి రావడం ఇష్టం లేక అలా చేశాడా? ఉన్నబట్లే కడిగింది. అదేం లేదు. అబద్ధం ఎందుకు చెప్తాను? నిజంగానే వెళ్ళాను. కానీ ఒంట్లో బాగుండక తిరిగొచ్చేశాను. ఆ మాట వింటూనే ఆమె మనసు బాధపడింది. అనవసరంగా తన్ని అనుమానించాను. అసలు తనకేమైంది? ఈ మధ్య ప్రతి దానికి అనుమానపడుతోంది. అరే, నీకొంట్లో బాగుండకపోతే నాకు ఫోన్ చేయొచ్చు కదా, నేను తొందరగా వచ్చుండేదాన్ని. ఏమైంది? అంటూ గాబరాగా అతని ఒంటి మీద చేయి వేసింది. ఒళ్ళు చల్లగానే ఉంది. ఇదిగో, ఇలా నువ్వు కంగారు పడతావనే నేను ఫోన్ చేయలేదు. నువ్వు సరదాగా మీ చెల్లెలి పెళ్లికి వెళితే నా అనారోగ్యం గురించి చెప్పి నీ మూడు పాడు చేయడం ఎందుకు చెప్పు? పెళ్లి బాగా జరిగిందా? ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అన్ని వివరాలు చెప్పు అన్నాడు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు. ఆ మాత్రమైనా అడగకపోతే ఆమె ఆలోచనలు మరోలా మళ్ళొచ్చన్న అభిప్రాయంతో. ఇంకేముంది, అతని మాయ మాటల్లో పడి చిన్నపిల్లల పెళ్లి ఎలా జరిగిందో, బంధువులందరూ అతని గురించి అడిగారని, తన చీరలు నగలు పెళ్లి కూతురికి తానిచ్చిన బహుమతి చూసి అందరూ ఈర్షపడ్డారని చెప్పింది. మీ ఫోటో చూసి అందరూ చాలా ఆనందపడ్డారని చెప్పింది. నా ఫోటో ఎందుకు తీసుకెళ్ళావు? అందరికీ ఎందుకు చూపించావు? నీకేమైనా పిచ్చా? నేనేమైనా ఆటబొమ్మనా అందరికీ చూపించడానికి? అన్నాడు విసుగ్గా. అతని ఆగ్రహానికి కారణం తెలియలేదు. ఆఫీసు వాళ్లతో తమ పెళ్లి గురించి చెప్పొద్దన్నాడు. దానికి చెప్పిన కారణాలు అప్పటికి బాగానే ఉన్నా అది కూడా 2 ఏళ్లయిపోయింది. తమ పెళ్లి బంధువులందరికీ తెలుసు. అక్కడ వాళ్ల దగ్గర కూడా దాపరకమెందుకో అర్థం కాలేదు. మనసు చివుక్కుమన్నా అతని కోపం తగ్గడానికి. అదేంటి అలా అంటావ్? నీ ఫోటో నా దగ్గర ఎప్పుడూ ఒకటి ఉంటుంది కదా. మన పెళ్లికి మా వాళ్ళెవరూ రాలేదు. మీ ఆయన ఎలా ఉంటాడే అంటే చూపించాను. మన పెళ్లి ఫోటోలు కూడా లేవు. మొత్తం ఇంట్లో ఒక్కటే ఫోటో ఉంది. ఏమైనా అంటే నాకు ఫోటోలు ఇష్టం లేదంటావ్. ఇంకా ఎన్నాళ్ళీ దాగుడు మూతలు? మన పెళ్లి సంగతి ఎప్పుడు బయట పెడతావ్? అలా అడగడంతో ఉలిక్కి పడ్డాడు. మొదటికే మోసం వస్తుందనుకున్నాడు ఏమో ఆమెను ప్రసన్నురాల్ని చేసుకునేందుకు. నీ చేతి వంట తిని చాలా రోజులైంది అన్నాడు. ఆమె కోపం పటాపంచలైపోయింది. అలాగే చేస్తాను. నీకేమిష్టమో చెప్పు, అదే చేస్తాను అంది. నాకేమిష్టమో నీకు తెలీదా అంటూ పెదవులు చూపించాడు వాతావరణాన్ని తేలికపరచడానికి. అబ్బా ఆశ అంటూ మురిపెంగా తిప్పుకుంటూ వంటింట్లోకి నడిచింది అతనికిష్టమైనవి చేయడానికి. అమ్మయ్య, గండం గడిచింది. మర్నాటి నుంచి రెగ్యులర్ రొటీన్లో పడిపోయింది. ఇది వరకటి ఆమె పని వేరే వాళ్ళకి ఇచ్చేయమన్నాడు మధు. ఇప్పుడు అతను అటెండ్ అవ్వమన్న మీటింగులు అటెండ్ అవ్వడం, ఆ మీటింగ్ తాలూకా రిపోర్టు తయారు చేసి అతనికివ్వడం. యాంత్రికంగా అతను చెప్పే పనులు చేయడానికి అలవాటు పడిపోయింది ఇష్టం లేకున్నా. అతన్ని కాదని బావుకునేదేమిటన్న నిర్లిప్తత వచ్చేసింది. అంతా తన చేతుల మీదుగా జరగాలన్న అతని మాటలకు అర్థాలు వెతకడం మానేసింది. మధురంకి ఇష్టం లేకపోయినా అప్పుడప్పుడు మీటింగ్ తర్వాత ఎవరో ఒకరు ఇంటికి రావడం, రాత్రి అలిసిపోయావని విసికి ఇవ్వడం, తాగడం, తాగిన అరగంటకు మొత్తు ఆవరించడం అన్నీ జరిగేవి. కొన్నాళ్లకు అనుమానం వచ్చింది. ఎందుకు మధు తనకు అప్పుడప్పుడు అలసిపోయేవంటూ విసిగిస్తున్నాడు అని. అనుమానం నివృత్తి చేసుకోవాలి. ఎలా అడగాలన్న ఆలోచన. అయినా అడగాలనే నిశ్చయించుకుంది. అడిగితే మళ్ళీ కోపం వస్తుందేమో, తనను వదిలేస్తాడన్న భయమా? తుమ్మితే ఊడిపోయే ముక్కు దగ్గితే ఉంటుందా అని తెగించి అడిగింది. నేను వద్దంటున్నా నువ్వు మీటింగ్ తర్వాత 3 లేక 4 నెలలకొకసారి ఎవరినో ఒకరిని భోజనానికి తీసుకొస్తున్నావు. వాళ్ళు భోజనానికి వచ్చిన రోజున నాకు విస్కీ మంచిదనిస్తున్నావు. ఇది వరలో ఎప్పుడూ ఇలా చేయలేదు. నేనెప్పుడూ విస్కీ తాగలేదు. నీకోసం తాగుతున్నాను. అది తాగిన వెంటనే నాకు తొందరగా నిద్రొచ్చినట్లుగా మొత్తుగా ఉంటోంది. మీరందరూ తాగినప్పుడు బాగానే ఉంటారు. నాకెందుకిలా అవుతోంది? అలా ఆమె అడిగేసరికి గతుకుమన్నాడు. చాలా తెలివిగా ఆమెను కన్విన్స్ చెయ్యాలి. నేనేం చేసినా నీ మంచి కోరి చేస్తాను కదా. బిజినెస్ కోసం ఇలాంటివి తప్పవు. నా భారీగా నీక్కూడా బాధ్యతుంది కదా. అలా అని నువ్వు అలసిపోతే నేను చూడలేను. అందుకే నీకు అలసట లేకుండా ఉండడానికి, నీకు టెన్షన్ తగ్గడానికి చిన్న డోస్ ఇస్తున్నాను. దాంతో నువ్వు హాయిగా పడుకుని మర్నాడు అలసట లేకుండా లేవగలుగుతున్నావు. మాకు రెగ్యులర్గా అలవాటు కాబట్టి మాకేం కాదు. అవును, అతను చెప్పింది నిజమే. మర్నాడు చాలా హాయిగా ఉంటోంది. అనవసరంగా అనుమానిస్తోంది. మళ్ళీ ఇంకో అనుమానం వచ్చింది. అడగాలా లేదా అనుకుని ఊరకుండిపోయింది. ఇలా ఎన్నాళ్లు సాగేదో తెలీదు. మళ్ళీ కొత్త గెస్టు ఇంటికొచ్చినప్పుడు ప్రతిసారిలా జరిగింది. మర్నాడు షవర్ కింద స్నానం చేస్తున్నప్పుడు ఒంటి మీదున్న ఘాట్లు చూసి అనుమానం వచ్చింది. ఏంటి ఘాట్లు అని. ఇంకిదేదో తేల్చుకోవాలని నిర్ణయించుకుని మధుసూదన్ అడిగింది. రాత్రి నన్ను ముట్టుకున్నావా? ఏం చేశావ్? ఇలా ప్రవర్తించడం ఎప్పటినుంచి? నేను నిన్ను ఎప్పుడూ కాదన్నాను. అలాంటప్పుడు నేను నిద్రపోతున్నప్పుడు నన్ను ముట్టుకునేందుకు నీకు మనసెలా వచ్చింది? ఆమె అభియోగానికి ముందు కంగారు పడ్డాడు. ఆమె మొహంలోకి చూశాడు. పెదవి వాచుంది. ఏం జరిగిందో ఎదమిద్దంగా తెలియకపోయినా ఊహించుకున్నాడు.
బీస్ట్, గుర్తులు వదలమని ఎవరు చెప్పారు అని మనసులో అనుకుని, సారీరా, తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా చేయను అన్నాడు. అతని చిరునవ్వు చూసి క్షమించానులే అన్నట్లు నవ్వింది. అమ్మయ్య, గండం గడిచింది అన్న నిట్టూర్పు అతని నోటి వెంట వచ్చింది. చెప్పడం ఆపేసిన మధురిమను చూసి, ఏం ఆపేశావేం అని అడిగింది మాధవి. మరిచిపోయావా? ఒకటి ఆకలి వేస్తోంది, రెండవది లాయర్ దగ్గరికి వెళ్ళాలి అంది. అబ్బా, అసలైన ఊపులో ఉండగా కథ ఆపేశావు. ముందేం జరిగిందో అన్న సస్పెన్స్తో నన్ను ఉండమంటావా? మన బతుకులు చివరిదాకా సస్పెన్స్ ఉండేటట్లుగా ఉంది. ధైర్యం చేసి కేసు పెట్టాను కానీ మన నాదుడు చాలా తెలివైనవాడు. తప్పించుకునేందుకు చాలా మార్గాలు చూస్తాడు. డబ్బు కూడా విరజిమ్ముతాడు. లాయర్లు కేసుని తిమ్మిని బమ్మిని చేస్తారు. అందుకే చాలా పగడ్బందీగా నా కేసు తయారు చేయాలి. అతను చేసిన నేరానికి కఠిన శిక్ష పడితే కనీసం మిగిలిన వాళ్లకు అదొక గుణపాఠంలా ఉండి ఇలాంటి తప్పును చేయడానికి భయపడాలి అన్నది నా కోరిక అంది మధురిమ. శుభం, అలాగే నీ కోరిక నెరవేరాలని కోరుతున్నాను. భోజనం చేద్దామా? రాజమ్మ, అన్నం వడ్డించు అంది మాధవి. పేరుకు వంట మనిషి అయినా రాజమ్మకు అన్ని విషయాలు తెలుసు. తెలియకపోవడానికి ఇప్పుడు ఇది పబ్లిక్ ఇష్యూ అయింది. మధురిమంటే ఆమెకు ప్రేమ ఏర్పడింది. గర్వం లేకుండా పనివాళ్లను కూడా సాటి మనుషుల్లా చూస్తుందన్న ఆనందం. అలాంటి మంచి మనిషి మోసగింపబడిందని తెలిసి బాధపడింది. వచ్చినప్పటి నుంచి మాధవిని కూడా చూస్తోంది. మనస్తత్వం కూడా బాగా నచ్చింది. నవ్వు నవ్వించు అనే మనిషి. డబ్బున్నోళ్ల ఇళ్లలో సమస్యలు లేవనుకుంటారు. సమస్యలు లేనిదెక్కడా? పేదవాడు పొట్ట నింపుకునేందుకు నిత్యం సంఘర్షణకు లోనవుతాడు. వాడి సమస్య, ఆశ అంతవరకే. పిండి కొద్దీ రొట్టి అని తృప్తి పడతాడు. కానీ డబ్బున్న వాళ్ల సమస్యలు నీటి చలమల్లా ఊరుతూనే ఉంటాయి. జీవితం అంటేనే సమస్యలమయం. మనిషి విజ్ఞానం పెరుగుతున్న కొలది సమస్యల సంఖ్య కూడా పెరుగుతోంది. మనిషి విషయాలాలస చివరకు విష వలయంలా తయారైంది. రాజమ్మ దగ్గరుండి ప్రేమగా భోజనం వడ్డించింది. భోజనాలయ్యాక అడిగింది మధురిమ, నువ్వు కూడా వస్తావా అని. వద్దులే, నువ్వెళ్ళు. మళ్ళీ నేనెవరన్న ప్రశ్న? ఇందాక చెప్పావుగా అక్కయ్య అని అంది. వాళ్ళిలా మాట్లాడుకుంటుండగానే ఫోన్ వచ్చింది. ఫోన్ ఎవరిదా అనుకుంటూ ఫోన్ ఎత్తింది. నేను స్వప్నను మాట్లాడుతున్నాను. ఇవాళ బదులు రేపు వస్తావా? ఈ రోజు అనుకోకుండా నాకు వేరే పనొచ్చింది. ఇంకా బయలుదేరలేదు కదా అంది. లేదు, బయలుదేరబోతున్నాను. పోనీ రేపే కలుద్దాం అని ఫోన్ పెట్టేసింది. ఇవాళ వెళ్ళడం లేదన్నమాట. అయితే నీ కథ ఇవాళ పూర్తి చేయి అంది మాధవి. ఫోన్లో ఒకవైపు విన్న మాటలతోనే జరిగింది గ్రహించింది. తను చెప్పాల్సిన అవసరం లేకుండా. ఆశ్చర్యంగా తన వైపు చూస్తున్న మధురిమతో, ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తావు? జాగ్రత్తగా గమనిస్తే అవతల మనిషి ఏం మాట్లాడారో ఊహించడం పెద్ద కష్టం కాదు. ఆవిడకి ఇవాళ ఏదో అర్జెంటు పనున్నట్లుగా ఉంది కదా అంది. ఇంక ఏం మాట్లాడుతుంది? బహుశా నీకు అంతర్చక్షువులు ఉన్నట్లున్నాయి. దీనికి అంతర్చక్షువులు అక్కర్లేదు. సింపుల్ కామన్ సెన్స్ చాలు. సరే వదిలే, కథ మొదలుపెట్టు. ఇలా ఎన్నాళ్లు సాగేదో తెలీదు. అనుకోకుండా ఒకరోజు ఒక మ్యాగజైన్లో ఒక కథ చదివింది మధురిమ. సాధారణంగా పని హడావిడిలో పుస్తకాలు చదవడానికి సమయం ఉండదు. ఒక అమ్మాయి తన నిజ జీవితంలో జరిగింది యథాతథంగా పంపితే పత్రిక వాళ్ళు దాన్ని ప్రచురించారు. మధురిమ స్నేహితురాలు అది చదివి చాలా బాగుందని మధురిమను కూడా చదవమని ఫోన్ చేసి చెప్పింది. పుస్తకం తెరిచిన మధురిమ కొద్దిసేపట్లో ఆ కథలో లీనమైంది. నా పేరు మంజు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మా నాన్న సంపాదన మా పొట్టలో నింపడానికి సరిపోతుంది. అమ్మ చదువుకోలేదు కాబట్టి ఉద్యోగం చేసే ప్రసక్తే లేదు. నాకు మొదటి నుంచి చదువు మీద శ్రద్ధ ఎక్కువ. నా తర్వాత ఒక చెల్లి, తమ్ముడు. ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్లలకు 12వ తరగతి వరకు చదువు ఉచితం కాబట్టి అక్కడి వరకు నా చదువు ఏ ఆటంకం లేకుండా సాగింది. ఇంకా పై చదువులు చదవాలంటే పై ఊరు వెళ్ళాలి. దానికి డబ్బు కూడా కావాలి. నాన్నను ఒప్పించి పై ఊరు వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటానని బయలుదేరాను. అమ్మ ససేమీరా ఒప్పుకోలేదు. ఒంటరి ఆడపిల్లకు రక్షణ ఉండదని అమ్మ భయం. ఆవిడ భయాన్ని నిర్లక్ష్యం చేసి నేను చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తెలిసి తెలియని వయసులో అన్నీ చేయగలను అనుకుంటాడు మనిషి. నిజ జీవితం అనుకున్నంత సులభం కాదన్న విషయం మొదలు పెట్టాక కానీ తెలీదు. అదే నిజమైంది నా జీవితంలో. పట్నంలో అడుగుపెట్టిన నాకు నేను అనుకున్నంత సులభం కాదన్న విషయం అర్థమైంది. డిగ్రీ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరకని రోజుల్లో నాకు ఉపాధి దొరకడం చాలా కష్టతరమైన పనే. నాకు పిన్ని వరసైన ఆమింట్లో ఉన్నాను. వాళ్ళు కూడా ఎక్కువ కాలం నన్ను పోషించలేరు. అతి కష్టం మీద ఒక రెడీమేడ్ షాప్లో సేల్స్ గర్ల్ జాబ్ దొరికింది. వచ్చే డబ్బులో సగం మా పిన్నికి నా పోషణ నిమిత్తం ఇచ్చేదాన్ని. మిగిలిన డబ్బులు ఎన్నాళ్ళు కూడబెడితే నా చదువుకి పనికొచ్చాను. ప్రైవేటుగా చదువుదామంటే పనిచేసి ఇంటికొచ్చి పిన్నికి పనిలో సహాయం చేసేసరికి అలసటొచ్చేది.
అదీ కాక ఒక గదిలో 5గురు పడుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో రాత్రిపూట లైట్ వేసి చదువుకోవడం జరిగే పని కాదు. రోజులు గడుస్తున్నాయి. కొద్ది డబ్బులు మిగిల్చి అమ్మ వాళ్లకు పంపేదాన్ని. నా కోరిక తీరే మార్గం కనపడ్డం లేదు. కస్టమర్స్ లేనప్పుడు ఆసక్తిగా పేపర్ చదివేదాన్ని. పై చదువులు చదవాలంటే ఇంగ్లీషు బాగా వచ్చుండాలి. మాటల మధ్యలో నా కోరిక గురించి నాతో పనిచేసే అమ్మాయితో చెప్పాను. మనం ఏదైనా వ్యాపారం చేసుకుంటామంటే బ్యాంక్ లోన్ ఇస్తుందట కదా, అలాగే చదువు కూడా లోన్ దొరుకుతుందేమో అడిగి చూడు అంది. ఈ ఆలోచనేదో బాగున్నట్లు అనిపించింది. 1-2 బ్యాంకులకు వెళ్ళి అడిగాను. సెక్యూరిటీ కావాలన్నారు. నా దగ్గర ఏముందని చూపించగలను? వాళ్ళు లోన్ ఇచ్చినా ఎలా తీరుస్తానన్నది వాళ్లకు తెలియాలి కదా. అలా తిరగ్గా ఒక బ్యాంకులో పనిచేసే అతను, నీకు చదువు కావలసిన డబ్బు నేను అప్పుగా ఇస్తాను, సాయంకాలం మా ఇంటికి రా అన్నాడు. మన రోజులు బాగుండకపోతే మన బుద్ధికి చీకటి కమ్ముతుందన్నది నా విషయంలో నిజమైంది. చదువు మీదున్న ఆసక్తితో మిగిలిన బ్యాంకుల వాళ్ళు ఇవ్వనన్నది ఇతను ఎలా ఇస్తాడన్న ఆలోచన రాలేదు. నా మనసులో ఒకటే ఆలోచన, డబ్బు దొరికితే చదువు కొనసాగించాలని. సాయంకాలం అతనింటికి వెళ్ళాను. ఆప్యాయంగా లోపలికి రమ్మన్నాడు. ఇంట్లో ఎవరూ లేరు. నిశ్శబ్దంగా ఉంది ఇల్లు. ఎవరూ లేరు అన్నాను. మా వాళ్ళందరూ ఏదో పెళ్లికి వెళ్లారు. ఇలా కూర్చో, నాకు చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం. ఇలాంటి వాళ్లకు సహాయం చేయడానికి నేనెప్పుడూ వెనకాడను. తీయని మాటల గారడీలో పడి రానున్న ముప్పును గ్రహించలేకపోయాను. ప్రేమగా మాట్లాడుతూ టీ తెచ్చి తాగమన్నాడు. వద్దన్నా వినిపించుకోలేదు. బలవంతం చేశాడు. నాకు టీ వద్దండి, డబ్బులిస్తే వెళ్ళిపోతాను. మీ అప్పు మెల్లగా తీర్చేస్తాను అన్నాను. నా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు. నా కోసం ఈ ఒక్కసారికి టీ తాగు, తర్వాత నీ డబ్బు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. టీ తాగాక నాకేమైందో నాకు తెలీదు. తిరిగి తెలివొచ్చేసరికి సోఫాలో పడుకునున్నాను. లేచి నాకేమైందని అడిగిందానికి అతని సమాధానం, అలసిపోయినట్లున్నావు, టీ తాగ్గానే నిద్రపోయా అన్నాడు. ఎంత అలసిపోయినా టీ తాగిన వెంటనే నిద్రొస్తుందా అన్న అనుమానం. నా అనుమానం తీరేలోపున అతను నా చేతిలో డబ్బు పెట్టాడు. డబ్బు చూసిన నేను నా కల నెరవేరబోతుందన్న ఆనందంలో జరిగిందానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఉద్యోగం మానేసి కాలేజీలో జాయిన్ అయ్యాను. 3 నెలల తర్వాత అతని దగ్గర నుంచి ఫోన్. అతనొచ్చి కలవమన్నాడు. ఎందుకు రమ్మన్నాడో అర్థం కాలేదు. నాకు టైం లేదు, మీ డబ్బు కొద్ది రోజుల్లో ఇచ్చేస్తాను అని. కొద్ది రోజుల్లో ఎలా ఇస్తానన్నది ప్రశ్నే, కానీ అలా అన్నాను. అలా కాదు, ఒకసారొచ్చి కలవమన్నాడు. పోనీలే అని వెళ్ళాను. అప్పుడు తెలిసింది అతను చేసిన మోసం. ఆ రోజు నా టీలో మొత్తుమందు కలిపి అసభ్యమైన ఫోటోలు తీశాడు. అప్పట్నుంచి నా పతనం ప్రారంభమైంది. నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. నన్ను బ్లాక్మెయిల్ చేసి తన అవసరాలు గడుపుకుంటున్నాడు. కాదంటే ఆ ఫోటోలు అందరికీ చూపిస్తానన్నాడు. ఆ విషయం తెలిస్తే అమ్మ నాన్న గుండె పగిలి చేస్తారు. అతని వలలో నాకు తెలియకుండా చిక్కుకున్నాను. వెళ్ళిన ప్రతిసారి డబ్బు బాగానే ఇస్తున్నాడు. డబ్బు కన్నా నేను అనుభవిస్తోన్న నరకం ఎవరితో చెప్పుకోవాలి? ఎంతో ఇష్టమైన చదువు మీద కూడా ధ్యాస ఉండడం లేదు. అలా కొట్టుమిట్టాడుతున్న నాకు, నాతో చదివే ఒక అమ్మాయి ఒక ఎన్జిఓలో పనిచేస్తూ ఆమె తన చదువు సాగిస్తున్నానని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయితో నా సమస్య చెప్పాను. నా కథ విని ఆ సంస్థ వాళ్ళు తప్పక నాకు సహాయపడతారని చెప్పి అక్కడకు తీసుకెళ్ళింది. ఆ సంస్థ సభ్యులు నా కథ పూర్తిగా విని ఒక ప్లాన్ ప్రకారం పోలీసుల సహాయంతో అతన్ని పట్టుకున్నారు. ఇలా చాలా మంది అమ్మాయిలతో అతను బిజినెస్ చేస్తున్నట్లుగా పోలీసులు వెరిఫికేషన్లో బయటపడింది. ఇప్పుడు అతని విషకోరల నుంచి నాకు ముక్తి లభించింది. ఏ ఎన్జిఓ నాకు సహాయపడిందో వారే నా చదువుకు సహాయం చేస్తున్నారు. అతనిచ్చిన డబ్బు ఆ సంస్థకి ఇచ్చేశాను. నాకు ఉద్యోగం దొరకగానే వారు నాకు చేసిన ధన సహాయం వెనక్కి ఇచ్చేస్తానన్నాను. అలా ఇచ్చేస్తే మళ్లీ వాళ్ళు ఇంకో విద్యార్థికి సహాయం చేయగలుగుతారు. ఈ కథ మీ అందరి ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, నాలా అమాయకంగా ఏ ఆడపిల్ల మోసపోకూడదు. ఇలా మోసగించడానికి వీలుగా మార్కెట్లో రకరకాల మందులున్నాయి. అవి మనం తాగే పానీయంలో కలిపితే మనకు జరిగిందేమీ గుర్తుండదని మా ఎన్జిఓలోని మేడం చెప్పారు. ఈ నా కథ మిగిలిన ఆడపిల్లలకు కనువిప్పు కావాలని, నాలా ఏ ఆడపిల్ల మోసపోకూడదని దీన్ని అందరికీ తెలిసేలా ఈ పత్రికలో రాశాను. మోసపోకుండా జాగ్రత్తగా ఉంటారు కదూ. మంజు కథ చదివిన ముదిరిమ్మకు మొదటిసారిగా అనుమానం వచ్చింది. కొంపదీసి మధు కూడా తనకు అలాంటి మందిచ్చి తనను వాడుకోవడం లేదు కదా. బిజినెస్ మీటింగ్ అయ్యాక తనకు కావలసిన వాళ్లను భోజనానికి పిలుస్తున్నాడు. భోజనాల తర్వాత తనకు ప్రేమగా అలసట తీరుతుందంటూ విస్కీలో కలిపి మందు ఇవ్వడం, ఆ తర్వాత తను మొత్తుగా ఉండిపోవడం, ఇవన్నీ సందేహించాల్సిన విషయాలే. మధు తనను కోరుకునే పక్షంలో మత్తుమంది అక్కర్లేదు. అతని బిజినెస్ కు తననొక పావుగా వాడుకుంటున్నాడా? అనుమానం వచ్చిన వెంటనే మధురమ్మ ఒళ్ళు భయంతో గగురు పొడిచింది. భర్త ఇంత నీచానికి ఒడిగట్టాడంటే నమ్మబుద్ధి కావడం లేదు.
అయినా అనుమానం నివృత్తి చేసుకోవాలి. తన అనుమానం నిజమైతే ఏం చెయ్యాలన్న ప్రశ్న. ఆమె మనసు మధు ఇలాంటి పని చేస్తాడని అనుకోవడానికి మనస్కరించడం లేదు. అలాని తన అనుమానం మరీ నిరాధారం కూడా కాదు. 2 రోజులు ఆలోచించాక డాక్టర్నెవరినైనా కన్సల్ట్ చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికొచ్చింది. కానీ ఆ డాక్టర్ మధుకు తెలిసినవాడే ఉండకూడదు. స్నేహితురాలికి ఫోన్ చేసి ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే చెప్పు అంది. నీకు తెలియని డాక్టర్స్ ఉన్నారా అంది. నాకు తెలిసిన డాక్టర్ నాకైతే పర్వాలేదు. మా చుట్టాల అమ్మాయికి ఈ ఊరొచ్చింది. ఆ అమ్మాయికొచ్చిన జబ్బేంటో ఏ డాక్టరు చెప్పలేకపోతున్నారట. అందుకని నన్ను అడిగింది అంది. అబద్ధం సునాయాసంగా చెప్పింది. భారీగా పరిచయం చేయకపోయినా మధుకి చాలా చేరుకున్న ఇంపార్టెంట్ ఎంప్లాయీగా కంపెనీలో గుర్తింపు ఉంది మధురింకు. అందుకే ఆమె అలా అంది. మొత్తానికి మధురిమ చెప్పింది నమ్మిందో లేదో తెలీదు. డాక్టర్ పేరు చెప్పింది. మర్నాడు ఆఫీస్ నుంచి డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. తన అసలు పేరు చెప్పకుండా తను చదివిన కథ గురించి చెప్పి, ఆ కథలో ఆ అమ్మాయి చెప్పిన డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. ఈ విషయాలు మీరెందుకు అడుగుతున్నారు? ఏదో కథ చదివి మీరు నా దగ్గరకు వచ్చారంటే నేను నమ్మను. మీరు దాచకుండా అసలు విషయం సూటిగా చెబితేనే నేను మీకు సహాయం చేయగలుగుతాను అంది డాక్టర్ పూర్ణిమ. ఇక నిజం దాచి ప్రయోజనం లేదనుకుని నేను చెప్పే విషయాలు మీరు గోప్యంగా ఉంచాలి అంది. తప్పకుండా. నా దగ్గరకు వచ్చే ఏ పేషెంట్ అయినా తన స్వవిషయాలు నాతో పంచుకోవచ్చు. మీరు నిర్భయంగా చెప్పండి అంది. మొదట్నుంచి జరిగింది చెప్పింది. ఎన్నాళ్ళు నాకు అనుమానం రాలేదు. కానీ ఈ కథ చదివాక నాకు అనుమానం వచ్చింది. బయట వాళ్ళెవరనైతే తప్పక నమ్మేదాన్ని. కానీ కట్టుకున్న భర్త ఇలాంటి అత్యాచారం చేస్తాడంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. ఇలా నన్ను మోసం చేయడానికి కారణం కూడా కనపడ్డం లేదు. కానీ అతనిచ్చిన విస్కీ తాగిన కాసేపటికి నాకు మత్తు ఆవరిస్తోంది. ఆ తర్వాత జరిగిందేమీ నాకు గుర్తుండదు. ఈ అనుమానం వచ్చాక అతను పిల్లలు వద్దనడానికి ఇదే కారణమేమో అన్న అనుమానం కలుగుతోంది. అంతా విన్నాక డాక్టర్ నోరు విప్పింది. మత్తుమందులు చాలా ఉన్నాయి. ఇందులో సెడిటివ్స్, ట్రాంక్లైజర్స్, వీటన్నింటినీ రేపు డ్రగ్స్ అని కూడా అంటారు. కొన్ని మత్తుమందులు చిన్న చిన్న ఆపరేషన్ టైంలో వాడతారు. ఈ మందులను ఎక్కువ మోతాదులో వాడితే మరణం సంభవిస్తుంది. దీనికి రుచి, వాసన ఉండదు. ఇది తొందరగా ద్రవంలో కరిగిపోతుంది. ఈ మందు నిమిషాల్లో తన ప్రభావం చూపిస్తుంది. చాలా గంటల దాకా దీని ప్రభావం ఉంటుంది. ఈ మందు వాడకం వల్ల మనిషికి ఆ టైంలో జరిగింది గుర్తుండదు. దీని ప్రభావం మూలంగా ఆమె గర్భవతి అయ్యే అవకాశం ఉండదు. అందుకే రేప్ టైంలో ఈ డ్రగ్ వాడుతున్నారు. దీని ప్రభావం చాలా రోజులుంటుంది. ఒకవేళ మీకు ఈ మందు ఇవ్వబడితే మీరు తల్లయ్యే అవకాశం లేదు. నా అనుమానం నేను నివృత్తి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఈ మందు శరీరంలో ప్రవేశించిన 72 గంటల్లో యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసి చాలా రకాల పరీక్షలు చేశాక ఇది బయటపడుతుంది. బయోలాజికల్ శాంపిల్ టెస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మందును నిద్ర పట్టని వాళ్లకు ట్రీట్మెంట్లో వాడతారు. ఈ మందు ప్రభావం మూలంగా ఆ మందు తిన్న సమయంలో ఏవి వాళ్లకు గుర్తుండవు. మందు మన ఒంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ లో ఉందో లేదో తెలుసుకోవడం కష్టం, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఆ కారణంగా కొంతమంది దుర్మార్గులు వాళ్ళ స్వలాభాలకు వాడుకుంటున్నారు. ఈ మందును అమెరికా ఎప్పుడో నిషేధించింది. కానీ మిగిలిన 60 దేశాల్లో, మెక్సికో, కొలంబో, యూరపుల్లో ఇంకా నిషేధించలేదు. కారణం ఇది ఇన్సోమియా ట్రీట్మెంట్లో వాడతారు కాబట్టి అంది పూర్ణిమ. మరిప్పుడు నేనేం చెయ్యాలి అంది. మీరన్నది నిజమే. మీ భర్త ఆ టాబ్లెట్స్ ఇంట్లో ఎక్కడ దాచుంటారు? మీరెప్పుడైనా ఆ టాబ్లెట్లు చూసారా? లేదు. నేను బట్టలు మార్చుకుని వచ్చేసరికి అతను విస్కీ రెడీగా ఉంచుతాడు. మొదటిసారి కాఫీలో కలిపించాడు. రాత్రిపూట కాఫీ ఏంటి అన్నానని ఇలా మొదలు పెట్టాడు. నేను వద్దని వారించినా ప్రేమగా ఇస్తే అతన్ని నొప్పించలేక తాగుతున్నాను. ఇప్పుడు ఈ కథ చదవకపోతే అతన్ని ఇంకా ఎన్నాళ్ళు గుడ్డిగా నమ్మేదాన్నో నాకే తెలీదు అంది. తెలివైనవాడే. ఈ మందు ఇది వరలో తెల్లగా ఉండేది. ఏ ద్రవంలో వేసినా తొందరగా కరిగిపోతుంది కాబట్టి చాలా మందికి తెలిసేది కాదు. తర్వాత దీన్ని లైట్ గ్రీన్ కలర్ విత్ బ్లూ కోరలతో తయారు చేయడం మొదలు పెట్టారు. దాని మూలంగా డ్రింకులో కలిపితే రంగు మారితే గ్రహించడం సులభతరం అవుతుంది. కానీ విస్కీ, కోక్ లాంటి చిక్కని ద్రవంలో కలిపితే తెలుసుకోవడం చాలా కష్టం. మీరు మెల్లగా అతని అలమరాలు అవి వెతకండి. ఒకవేళ మనకు ఆ టాబ్లెట్ దొరికినట్లయితే మన అనుమానం నివృత్తి అవుతుంది అంది పూర్ణిమ. తప్పకుండా వెతుకుతాను. కానీ ఇది ఆడపిల్లల మీద కూడా ప్రయోగిస్తున్నారేమో కదా. నేను చదివిన కథలో కూడా ఒక అమ్మాయి ఇలాంటి ఘాతుకానికి లోనైంది కదా అంది మధురిమ. అవును, ఆడపిల్లలు ఈ మధ్య నైట్ క్లబ్లు, పబ్బులు అని వెళుతున్నారు. మగవాడితో సమానం అంటూ అన్ని పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ఒక అమ్మాయిని ఇక్కడ బాంబేలో రేప్ చేశారు. ఈ న్యూస్ పేపర్లో వచ్చింది. బహుశా మీరు చదివే ఉంటారు. క్లబ్కు వెళ్లిన అమ్మాయికి డ్రింకులో ఈ డ్రగ్ కలిపారు. ఈ విషయం తెలియని అమ్మాయి అది తాగాక ఆమెను 5గురు రేప్ చేశారు.
ఆ తర్వాత ఆ అమ్మాయిని ఒక బస్టాండ్లో పడేసి వెళ్ళిపోయారు. ఆ మందు ప్రభావం మూలంగా ఆ అమ్మాయికి జరిగింది గుర్తులేదు. తన మీద ఎవరు అత్యాచారం చేశారో చెప్పలేదు. డ్రింకు ఎవరిచ్చారంటే కూడా ఎవరో నా చేతిలో గ్లాస్ పెట్టారు, నేను నోటీస్ చేయలేదంది. చెవులు పగిలే మ్యూజిక్కులతో అసలు ఎవరికైనా బుర్ర పనిచేస్తుందా అక్కడ? ఆమెకు జరిగిన పరీక్షల్లో ఆ అమ్మాయి రక్తంలో ఆ మందు తాలూకా ట్రేసెస్ కనిపించాయి. కానీ నేరస్తుణ్ణి పట్టుకోలేకపోయారు. మనకు తెలియని ఇంకెన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలీదు. ఆడపిల్లకు రక్షణ అన్ని విధాలా కరువవుతోంది. ధైర్యంగా అన్నింటా ముందుకు సాగుతున్న ఆడపిల్ల ఇలాంటి మృగాలకు బలైపోతుంది. ఇప్పుడు మీ భర్తే చేశారన్న అనుమానం కలిగింది మీకు. ఒకవేళ అదే నిజమైతే కంచే చేను మేసిందన్నట్లుగా అవుతుంది మీ వ్యవహారం అంది. అవును, కంచే చేను మేసిన చందానుంది తన బ్రతుకు. నమ్మించి గొంతు కోశాడు. ఇప్పుడేం చెయ్యాలి అన్న ప్రశ్న. అడిగితే నిజం చెప్తాడా? జాగ్రత్తగా కూపి లాగాలి. అతనికన్నా తెలివిగా ప్రవర్తించాలి అనుకుంది. ఆమె దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరింది. ఇంటికొచ్చాక వెతుకుదామంటే కుదరలేదు. మధురిమ ఇంటికొచ్చేసరికి మధు ఇంటి దగ్గర ఉన్నాడు. ఆటోలో వచ్చిన ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. కారు తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిందా అన్న అనుమానం. ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు ఆఫీస్కి రాలేదా అన్నాడు. నేను ఆఫీస్కి రాకపోవడమేమిటి? నువ్వు ఆఫీసులో ఉంటే కదా. ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? అతని రాకపోకలు తనకు తెలియవు, అడగకూడదు. కానీ తన రాకపోకల గురించి ఎంక్వైరీ. ఇది వరలో అవన్నీ అతని ప్రేమగా అనుకునేది. ఇప్పుడు అనుమానం మొదలయ్యాక అలా అనుకోలేకపోయింది. మరి ఆఫీస్ నుంచి వస్తున్నావా? నేను నీకోసం ఫోన్ చేస్తే ఆఫీసులో లేవన్నారు. నా మీద నిఘా పెట్టావా అంది వెటకారంగా. ఎప్పుడూ లేంది ఆమెలో మార్పు కనబడుతోంది. ఇన్నాళ్లలో ఆమెలా మాట్లాడిన సందర్భం లేదు. ఆమె మాటల్లోని వెటకారాన్ని గుర్తించలేనంత అమాయకుడు కాదు. ఈ రోజు ఏమైంది ఈమెకు? ఎప్పుడూ కారులో వెళ్లేది ఆటోలో వెళ్ళింది. సరే, ఏదో జరుగుంటుంది, తర్వాత తనే చెప్తుందని ఊరుకున్నాడు. అతనికి అనుమానం రాకూడదని మళ్ళా తన మామూలు ధోరణిలో ఒంట్లో బాగలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అరే, ఏమైంది? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు? అంత వర్రీ అవ్వాల్సిన పని కాదు, ఏదో చిన్న లేడీస్ ప్రాబ్లం అని తప్పించుకుంది. కారుండగా ఆటోలో ఎందుకు వెళ్ళావు? మళ్ళీ అబద్ధానికి వెతుకులాట. నా ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళాలనుకున్నాను. వాళ్ళింటికి కారులో వెళ్ళడం కష్టం, అందుకని కారు తీసుకుని వెళ్ళలేదు. అలా నాకు తెలియని ఫ్రెండ్ నీకెవరున్నారు? కారు వెళ్ళలేని ప్లేస్ అంటే వాళ్ళు మన స్టేటస్కి తగ్గవాళ్ళు కాదనుకుంటాను. నువ్వు అలాంటి అలగా జనాలతో స్నేహాలు ఎప్పటినుంచి మొదలు పెట్టావు? ఆమె ప్రతి కదలిక అతనికి తెలిసేటట్లు తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా కారులో వెళ్ళమన్నాడు. అలా అయితే కారు డ్రైవర్ ద్వారా ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవచ్చని. అలాంటిది ఇప్పటి ఆమె ప్రవర్తన అతనికి కొంచెం సందేహాన్ని కలిగించింది. అతనెప్పుడు తమ స్టేటస్కి తగ్గట్లుగా స్నేహాలు చేయమన్నాడో తనకు గుర్తులేదు. అసలు ఆమెకున్న స్నేహితుల గురించి అతనికి తెలుసా? తనకి తెలిసిన నిజం అతనికి తను ఎక్కువ మందితో కలవడం కానీ పరిచయాలు పెంచుకోవడం కానీ ఇష్టం లేదని. అదంతా ఇన్నాళ్ళు తన మీద ప్రేమని, ఆమెను తన స్వంతం అన్న భావనతో పొసెసివ్నెస్తో అలా చేస్తున్నాడని అనుకునేది. ఇప్పుడు అలా అనుకోవడానికి మనసు ఒప్పడం లేదు. అలా అని ఇప్పుడు అతనితో వాదన పెట్టుకుని కొత్తగా ప్రవర్తించి అతనికి అనుమానం కలిగించదలుచుకోలేదు. అందుకే సారీ బాబా, ఇంకెప్పుడు అలా చేయను అంది. మధు కూడా సంభాషణ పొడిగించలేదు. అతని మూడు మార్చడానికి అతనికి ఇష్టమైన వంట చేసింది. భోజనానికొచ్చి వంట చాలా బాగుందని మెచ్చుకున్నాడు. రేపు ఆఫీస్ ఎగ్గొట్టకు, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాడు. ఆమె గుండెల్లో రాయి పడింది. ఇప్పుడు అలాంటి మీటింగ్కి ఆమె సిద్ధంగా లేదు. తనను అతను వాడుకుంటున్నాడన్న అనుమానం వచ్చాక తన జాగ్రత్తలో ఆమె ఉండడం మంచిది. ఎలా అన్న ఆలోచన. ఏంటి ఆలోచిస్తున్నావు? అదేం లేదు. రేపెవరిని భోజనానికి పిలవద్దు, ఇంటికి తీసుకురావద్దు. నాకు వంట చేసే మూడ్ లేదు, ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం అంది. ఓ అదా, అలాంటిదేమీ లేదు. పేపర్లో నువ్వు చదివే ఉంటావు. ఇప్పుడొస్తున్న కాస్మెటిక్స్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయన్న గొడవ మొదలైంది. నువ్వు కనిపెట్టిన కాస్మెటిక్స్లో అవేవీ లేవని వాళ్లను కన్విన్స్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి అంతే అన్నాడు. మనం కన్విన్స్ చేసినా వాళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేస్తారుగా అంది. అవుననుకో, అయినా మనకేం భయం? నిజంగానే మన ప్రొడక్టు సేఫ్ కదా, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. దానర్థం మార్కెట్లో మన ప్రొడక్ట్ మిగిలిన వాళ్లతో పోటీ పడాలంటే పైవాళ్ల ప్రాపకం కావాలి. ఇక్కడ ప్రతిభ, నిజాయితీ కన్నా మిగిలినవి ముఖ్యమవుతున్నాయన్నమాట. న్యాయానికి తమ ప్రొడక్ట్లో కెమికల్స్ ఏవి వాడకుండా చూసుకుంటుంది. ఈ మధ్య తను ఆ వైపు చూడడం లేదు. తనిచ్చిన ఫార్ములాలను తారుమారు చేశారా అన్న అనుమానం. ఏంటి ఆలోచిస్తున్నావు? పేపర్లో వచ్చింది చదవలేదా? చదవకపోతే నా దగ్గర కటింగ్స్ ఉన్నాయి అన్నాడు. బిజినెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్, చదివానన్నట్లు తల ఆడించింది.
ఆ మర్నాడు మీటింగ్కి అటెండ్ అయ్యింది. వాళ్లకు కావలసిన విధంగా తను అందులో వాడే వస్తువుల లిస్టు శాంపిల్స్ ఇచ్చింది. ఆమె వాళ్లతో డీల్ చేసిన విధానం మధుకు చాలా నచ్చింది. అందుకే నువ్వంటే నాకిష్టం అన్నాడు. ఇది వరకైతే అతనన్న మాటలకు పొంగిపోయేది. ఇప్పుడు అతని మాటలు ఆమెకు ఆనందాన్ని ఇవ్వలేదు. ఆమెలోని మార్పు మధు దృష్టిలో పడింది, కానీ కారణం ఊహించలేకపోయాడు.